కావాలంటే ఇందులో కూడా కొంచెం పంచదార కానీ కొంచెం కానీ బెల్లం వేసుకుందాం. మరీ ఎక్కువ ఉండకూడదు, అది చాలా కొంచెం, అంటే రైస్లో ఒక మంచి సువాసన తీసుకురావడం కోసమే అందులో కొంచెం వేసుకుంటాం. అది తీయదనాన్ని ఫుల్గా ఇవ్వదు, లైట్గా, అంటే ఏదో కొంచెం మంచిగా తాకుతుంది. అది ఆ తీపి ఉల్లిపాయ నుంచి వచ్చిందో ఎందులో నుంచి వచ్చిందో అర్థం కాకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. రైస్ కుక్ అవుతుంది. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. కావాలంటే లాస్ట్లో మరి కొంచెం వేసుకుందాం. వేసి మన కుంకుమ పువ్వు నీళ్లు చక్కగా ఇందులో వేసి, ఇప్పుడు ఇది మన రైస్ అంతా కుంకుమ పువ్వు సువాసనతో వచ్చి సూపర్ ఫ్లేవర్ మన ఈ రైస్కి వచ్చేస్తుంది. మరీ ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదు, ఈ మాత్రం జస్ట్ లైట్గా ఒకసారి కలిపేద్దాం. చివరిగా ఈ జాఫ్రానీ పులావ్ని చక్కగా టేస్టీగా ఎంజాయ్ చేయడం కోసం ఏం చేయాలో చూద్దాం. మరి కొంచెం అంతా గులాబీ పూలు అలాగే బ్రౌన్ ఆనియన్స్ అట్టి పెట్టుకున్నాను, లాస్ట్లో కొంచెం వేసుకుందాం. దీంట్లో ఉన్న నీళ్ళంతా ఇంకా అయిపోతుంది అన్నప్పుడు దీంట్లో కొంచెం అంతా పుదీనా కూడా వేసుకుందాం. ఎందుకంటే పుదీనా మరీ ఎక్కువ అక్కర్లేదు, ఆ కుంకుమ పువ్వు సువాసనే చాలా ఎక్కువగా ఉంటుంది. మరొక్కసారి బ్రౌన్ ఉల్లిపాయలు కూడా కొంచెం పైన వేసేసి దీన్ని ఇప్పుడు చాలా తక్కువ మంట పెట్టి మూత పెట్టేద్దాం. ఇంకొక 2-3 నిమిషాలు అయిన తర్వాత మనం స్టవ్ కట్టేసి ఇంకొక 4 నిమిషాలు ఆగి తర్వాత ఈ జాఫ్రానీ పులావ్ని వడ్డించుకోవచ్చు. జాఫ్రానీ పులావ్ చక్కగా రెడీ అయింది. అయితే ఇది పక్కన పెట్టేసుకుందాం. మన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకొచ్చి పెట్టేసుకున్నాం. దీన్ని మంచి జాఫ్రానీ పులావ్ ఏమేమి వేసుకున్నాం, కాజు కిష్మిష్ ఇవన్నీ ఉన్నాయి. మరి దీంతోపాటు మామూలు రైతా ఇలా వడ్డించుకునే బదులు మనం కొంచెం బూందీ రైతా ఇలాంటివి ఏమన్నా వేసుకుంటే చాలా బాగుంటుంది. పిండి రెడీగా ఉంది. ఏదన్నా చిల్లుల గరిటె తీసుకొని మనం దీంట్లో బూందీ వేసేసుకోవచ్చు. ఇళ్ళల్లో కూడా బూందీ చేసుకోవడం ఎంతో సింపుల్. కొంచెం అంతా మనం ఇలాంటి చిల్లుల గరిటె ఉంటే మనకి బోల్డంత బూందీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బూందీని కరకరలాడిచ్చేసి మన రైతాలో వేసేసుకుందాం. ఆహా, మన జాఫ్రానీ పులావ్ తోటి చక్కగా వేసుకుందాం. అయితే గులాబీ పూలతో మనం చేసుకున్న దీంట్లో కావాలంటే మీరు దానిమ్మ గింజలు ఎర్రగా ఉన్నవి కూడా మనం వేసుకోవచ్చు. బూందీ చక్కగా ఫ్రై అవనిద్దాం, కొంచెం అంత ఎర్ర రంగు వచ్చేంత వరకు. ఈ లోపల మన జాఫ్రానీ పులావ్ కూడా చక్కగా రెడీగా అయింది. ముఖ్యంగా మనం ఆ దావత్ బాస్మతి రైస్ ఏదైతే వాడుకున్నామో దానివల్ల దీనికి మంచి టేస్ట్ కూడా వస్తుంది. మనం చేసుకున్న ఈ బూందీ రైతా రెడీగా ఉంది. ఉప్పు అన్నీ వేసేసుకున్నాం. మీరు ఇందులో ఉల్లిపాయలు ఏం వేసుకుంటారో వేసుకోండి. తర్వాత ఈ బూందీ మన రైతాలో వేసి, ఈ రైతాలో వేసిన దీన్ని కొంచెంగా ఇలా కలిపేశారనుకోండి, ఈ రైతా చిక్కకు కూడా అవుతుంది, తినేటప్పుడు మంచి టేస్ట్ ఇస్తుంది. సో రైతా ఇటు పక్కన పెట్టుకుందాం. మరి కొంచెం ఈ బూందీని మన జాఫ్రానీ పులావ్ పైన వేసి వడ్డించేసుకుందాం. ఈ పులావ్ చేసిన వెంటనే ఈ రైస్ని మనం ఇలా కొంచెం సేపు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు కింద మనం ఎంతో పర్ఫెక్ట్గా, ముఖ్యంగా దీంట్లో వచ్చే సువాసన మన కుంకుమ పువ్వు సువాసన. దీంట్లో బోల్డ్ అన్ని మన బాదాం పప్పు, కిష్మిష్ అన్నీ ఉన్నాయి. దీంతోపాటు మీకు కావలసిన కూరలు ఏమన్నా చేసుకోండి. క్యారెట్ని మనం ఇలాంటి వాటర్లో వేసేటప్పుడు 4 ముక్కలుగా కట్ చేసి సన్నగా మనం వేసుకుంటే తినేటప్పుడు చక్కగా ఉంటుంది. ఇలా సన్నగా కట్ చేసేసి మనం వేసుకుందాం. చూడు, ఇప్పుడు ఈ క్యారెట్ మన కూరలో పర్ఫెక్ట్గా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ మన తాలింపు వేయడానికి మనం నూనె కూడా వేసేసుకుందాం. ఈ తాలింపుని ఉడుకుతున్న మన రసానికి కూడా ఇదే వేసుకుందాం. ఇప్పుడు నూనెలో రెండింటికి కావాల్సిన తాలింపు వేసుకుందాం. దీంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు కూడా వేసి జీలకర్ర కూడా వేసుకుందాం. అయితే రెండిట్లో వేసుకుంటున్నాం కదా, ఇందులో కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ, కొంచెం పసుపు, మన తాలింపు రెడీ. ఇలా తాలింపు వేసేసుకొని ఇక్కడ ఉడుకుతున్న మన ఈ రసంలో కూడా కొంచెం వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో మనం కట్ చేసుకున్న కూరగాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్టు, క్యాబేజీ, ఇళ్ళల్లో మనం చేసుకునేటప్పుడు వంటలు ఒక్క తాలింపు రెండిటికి కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ చేసుకునే ఈ కూరకి తాలింపు వేశాను. ఆ తాలింపులో మీకు మినపప్పు ఏమన్నా కావాలంటే వేసుకోవచ్చు. కాలేజీ స్టైల్లో ఆ పిల్లల దగ్గర పెద్దగా అంటే గిన్నెలు అవి ఎక్కువగా లేనప్పుడు వాళ్ళు ఎంత సింపుల్గా అంటే
వాళ్ళు బోల్డ్ మసాలాలు అవన్నీ కాకుండా ఎలా సింపుల్గా కూడా చేసుకోవచ్చో మనం చూడొచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం అంత ఉప్పు, అలాగే మన రసంలో కావలసినంత కూడా కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసి ఈ రసాన్ని మనం ఇప్పుడు టేస్టీగా తర్వాత చేసుకుందాం. ముందు మన ఈ పొరియల్ కూరని దీంట్లో సాటే చేసేసుకుందాం. క్యాబేజీ అలాగే మన క్యారెట్ చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఒక్క 2 నిమిషాల్లో దీన్ని మనం కొబ్బరి వేసేసి ఫినిష్ చేయొచ్చు. చాలా ఈజీగా టేస్టీగా మన ఈ డిష్ రెడీ. ఈ క్యాబేజీ మన క్యారెట్ కూడా చక్కగా కుక్ అవుతుంది. మరి ఇందులో మనం ఒకేసారి వేసేసుకున్నాం అన్నీ. దీంట్లో కొంచెం అంత పంచదార కూడా వేసుకుందాం. పంచదార కొంచెం రసానికి మంచి టేస్ట్ ఇస్తుంది. ఈ లోపల ఆ రసంలో వేయడం కోసం కొన్ని మిరియాలు, కొంచెం వెల్లుల్లి, కొంచెం జీలకర్ర వేసి వీటిని చక్కగా దంచేద్దాం. దీంట్లో వచ్చే సువాసన అంత గొప్పగా ఉంటుంది. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి కొంచెం దంచితేనే అదిరిపోతుంది. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి దీన్ని ఇలా అనేసి దీన్ని మొత్తాన్ని ఈ రసంలో వేసి కేవలం ఉప్పు చూసుకుంటే మన సింపుల్ మిరియాల చారు కూడా రెడీ అయిపోయింది. దీంట్లోనే అద్భుతమైన టేస్ట్ ఇందులో వేసేసాను. దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఉడకనిస్తే మన అద్భుతమైన రసం రెడీ. కేవలం ఇందులో మనం ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా చూద్దాం. అయితే తాలింపు ముందే వేసేసుకున్నాం. మరి ఆ రుచి అనేది ఇప్పుడు మీరు వేసిన పంచదార, ఉప్పు, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీ రసం, పర్ఫెక్ట్. కొంచెం అంత ఉప్పు అది కూడా వేసాను. ఇంకా అద్దిరిపోయే రసం రెడీ అయింది. ఇక్కడ మన కూరగాయలు కూడా క్యారెట్, మన క్యాబేజు. అయితే ఇందులో కూడా మనం ఒక్కసారి ఉప్పు టెస్ట్ చేసుకుందాం. ఉప్పు పర్ఫెక్ట్గా ఉంది. చిటికెడంతా వేసుకుంటాను. అయినా ఇప్పుడు సన్నగా తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసేసుకుంటాను. ఇప్పుడు ఒక పక్క రసము, ఒక పక్క క్యాబేజీ, క్యారెట్ పొరియల్ కూడా రెడీ. చూసారు కదా, కేవలం 10 నిమిషాల్లో మనం ఎటువంటి అద్భుతమైన డిష్లన్నా చేసేసుకోవచ్చు. దీన్ని కొబ్బరి వేసేసి ఒక్కసారి కలిపేస్తాను, స్టవ్ కట్టేస్తాను. ఇప్పుడు అన్నంతో పాటు వడ్డించుకుంటే ఇంకేం కావాలి. వంటలు మంచిగా పౌష్టిక విలువలు, రుచిగా అన్నీ కలిగినవి కూడా ఫటాఫట్ చేసేసుకోవచ్చు. సో వంటలు అనేది కేవలం మన మనసులోనే మనం కష్టం అనుకుంటే వంటలు చేయడం చాలా కష్టం. ప్రతిరోజు మన జీ వారేవా వంటల ప్రోగ్రాం వస్తుంది. ఎన్నో రకాల వంటలు చేసుకుంటూ ఉంటాం. అందులో కొన్ని చాలా సులభమైన వంటలు, కొన్ని కొంచెం మసాలాదారుగా, కొన్ని బాగా రిచ్గా. సో మీకు నచ్చినవి మీకు కావలసిన సమయంలో చక్కగా ఇష్టంగా చేసుకునే వంటల్ని చాలా సులభంగా చేయగలను అని మీరు మనసులో అనుకుంటే చాలు, ఏ వంటనైనా ఇట్టే చేయగలుగుతారు. అన్నంతో పాటు తింటూ చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ మరిన్ని కబుర్లు చెప్పుకుందాం. చాలామంది ఉంటారు నాలాగా, అంటే వాళ్ళకి ఒక పప్పు కూర, రసం ఉందంటే 2 కలిపేసి తినేస్తూ ఉంటారు. అయితే మా తాతగారు కూడా అంతే, అన్ని రకరకాలు కలుపుకొని తింటూ ఉంటే నన్ను చిన్నప్పుడు అంతా మీ తాత బుద్ధిలే వచ్చాయి, తిండి దగ్గర మాత్రం అనేవాళ్ళు. ఇప్పటికీ నాకు 2-3 రకాల కూరలు చక్కగా కలుపుకొని తినడం ఇష్టం. మనం చేసుకున్న ఈ కూర కూడా ఒక పక్క కూర, ఒక పక్క చక్కగా చారు పోసుకొని అన్నంతో పాటు తింటే భలేగా ఉంటుంది. నేను హోటల్లో పనిచేసేటప్పుడు ఎప్పుడూ ఒక్క కూర కాకుండా ఇలా రసము, మంచిగా కూర వేసుకొని తినేవాడిని. 2 కలుపుకొని తింటూ ఉంటే భలేగా ఉంటుంది. చక్కగా మన మిరియాల చారు, పొరియల్ కూర. ఇప్పుడు దీన్ని తింటే మజా వస్తుంది. ఒక పక్కనేమో లైట్గా ఆ ఫ్లేవర్ఫుల్గా కూరగాయలు, ఇటుపక్క మన అద్భుతమైన రసాన్ని, రెండింటిని తింటూ ఉంటే వారేవో అనాల్సిందే. మరి వేడివేడిగా నీళ్లు ఉడుకుతున్నాయి. మన దగ్గర అరటికాయలు ఉన్నాయి. అయితే ఈ అరటికాయలతోటి మనం రకరకాల కూరలు చేసుకుంటాం. వాల్నట్స్ని మనం చిన్నగా కట్ చేసుకుందాం. వాల్నట్స్ అనేసరికి మనం చాక్లెట్ బ్రౌనీ ఇది వరకు కూడా చేసుకున్నాం. పచ్చితనం అనేది పోయేలా, ఈ ఆకుకూర సాఫ్ట్ అయ్యేలా చేయడం. ఈ ఫ్రై అయ్యి ఎక్స్ట్రా నూనె ఏదన్నా ఉంటే దాన్ని ఉల్టా పడుకోబెడతాను. మరి చక్కగా రెడీ అయిపోయింది. మనకి కావలసినట్టు ఈ బోట్ని చక్కగా ఇలా చేత్తో ఇరవకొట్టుకొని